అందరికీ నమస్కారం. మాజీ మంత్రి బాలినేని తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి నిన్న ఒంగోలు రావటం జరిగింది. రాత్రి జరిగినటువంటి బర్త్డే వేడుకల్లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. జనసేన పార్టీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు బర్త్డే సందర్భంగా కూడా ఆయన నివాసంలో బాలినేని ప్రణీత్ రెడ్డి వెళ్ళి శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేయడం జరిగింది. సంబరాలు జరగటం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఒంగోలులో నిన్న కౌన్సిల్ సమావేశం జరగటం, అదేవిధంగా అదే టైంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఒంగోలు రావటం కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆల్రెడీ జనసేన పార్టీలో ఉన్నారు. కొంత యాక్టివ్ అయ్యేందుకు కూడా, కొంత బూస్టప్ ఇచ్చుకునేందుకు కూడా ఈ మధ్యకాలంలో జోరుగా పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఒంగోలు నుంచి వైసీపీ కార్పొరేటర్లను మూకుమ్మడిగా ఎక్కువ మందిని జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో చేర్చేందుకు కూడా ఆయన ఈ మధ్యకాలంలో పవన్ గారిని కలిసి అదేవిధంగా అపాయింట్మెంట్ తీసుకునే క్రమంలో కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రోగ్రాం ఈ నెల 5వ తేదీ జరగాల్సినటువంటి ఆ ప్రోగ్రాం కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా ఒక 2-3 రోజులు బ్యాక్ డ్రాక్ తగ్గిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే అంశం గురించి గత 4-5 రోజుల క్రితం కూడా ఒంగోలులో ఉన్నటువంటి జనసేనలో ఉన్నటువంటి ఇద్దరు విడివిడిగా జిల్లా అధ్యక్షులు ఒకసారి, అదేవిధంగా మనకి జడా బాలనాగేంద్రం గారు మరోసారి ప్రెస్ మీట్ పెట్టి కూడా వారు ఇరువురు కూడా దీని మీద మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడున్న రాజకీయ ఒత్తిళ్ల మేరకు కూడా కొంతమంది నిన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నటువంటి కార్పొరేటర్లు కూడా చాలా మంది జనసేన పార్టీ టచ్ లోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపుగా 20 మంది వరకు చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది క్రియాశీల నేతలు విడివిడిగా చెప్తా ఉన్నారు. అదే సమయంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఒంగోలు రావటం, కౌన్సిల్ సమావేశం, అదేవిధంగా మళ్ళీ రాత్రికి జనసేన పార్టీ నాయకుని బర్త్డే వేడుకల్లో పాల్గొనడం కూడా అక్కడ ఉన్నటువంటి బాలినేని ఫ్యాన్స్ కి, అదేవిధంగా గత వైసీపీలో ఉన్నప్పుడు బాలినేనికి ఉన్నటువంటి ఫ్యాన్స్ అటాచ్మెంట్స్ కి వాళ్ళందరికి కూడా కొంత జోష్ వచ్చిందని కూడా కొంతమంది అయితే తెలియజేస్తా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో మరి బాలినేని దాదాపుగా ఒక 4-5 నెలల నుంచి ఒంగోలుగా దూరంగా ఉండటం, అదేవిధంగా ప్రణీత్ బాబు 2 రోజులు ఒంగోలులోనే టెస్ట్ వేయటంతో కూడా ఒంగోలులో ఎలాంటి మార్పులు జరుగుతాయా అనేది కూడా అటు జనసేన ఇటు వైసీపీ నాయకుల్లో క్యాడర్లో కొంత ఉద్వేగమైనటువంటి ఆలోచన మొదలైందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.